తెలుసుకోవటం లేదు, ఏం జరుగుతున్నది ప్రజల దగ్గర పోకుండా అయిపోయింది. కానీ ఇది ఎప్పటి వరకు ఉంటుందో చెప్పలేము. కొంతమంది జనవరిలో ఏదో మందు దొరుకుతుంది అంటున్నారు, వ్యాక్సిన్, కొంతమంది జూన్ అంటున్నారు. అది ఎప్పుడు జరిగినా మనము ప్రజల దగ్గర అయితే ఉండాలా, ప్రజలకు చేరువుగా ఉండాలా. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ప్రజల్లో ఒకరుగా ఉంటారనే ఒక సిద్ధాంతం మీద ముందుకు పోతుంది కనుక ఈ ఆత్మ సమ్మేళన మీటింగ్ పెట్టడం జరిగింది. ఎందుకంటే అయిపోయింది, ఇంకా 9 నెలల దాకా ఎవరింట్లో వాళ్ళు కూర్చున్నారు, ఎవరి పనులు వాళ్ళు చేసుకున్నారు. కానీ రాజకీయ నాయకులు కానీ ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రజల దగ్గర ఉండాలా. ఇంకా మనం ప్రజల దగ్గరికి పోవాలా. మన పార్టీ కూడా కొద్దిగా స్తబ్దతగా ఉన్నది, ఏ రాజకీయ నాయకుడు ముందుకు రావటం లేదు, ప్రజల సమస్యలు కనుక్కోవటం లేదనే ఉద్దేశంతో కిరణ్ గౌడ్ గారు ఎంతో పెద్ద మనసుతో ఈరోజు మన అందరినీ ఇక్కడ ఒక వేదిక మీదకి పిలిచి కలిసం అందరినీ కల్పించి పెట్టినందుకు మీ అందరికీ మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నా. వారి గురించి 1-2 మాటలు మాట్లాడతాను అంతే. వారు చూడడంలో రసములే కాదు, చూస్తే నాకు చక్కగా ఒక మంచితనం ఉట్టి పడుతుంది. ఇప్పుడు మా చిన్నాన్ని చూస్తే అట్లా ఉట్టి పడదు, మంచితనం. సో ఒకరిలో ఒక్కొక్కరు భావభావాలు కనిపిస్తే ఆయనలో ఒక పద్ధతిగా ఒక శాంతియుతంగా కనిపిస్తారు. ఏదో యూజువల్గా రాజకీయ పార్టీలలోనో లేకపోతే ఇలాంటి ఒక సమ్మేళనం పెడితేనో ఏదో సొంత సలాభము కోసం పెడతారు. కానీ ఆయన చెప్పినట్టు 3 పిల్లలు ఉన్నారు. ఆయన ఏ పదవి ఎప్పుడు కూడా కంటెస్ట్ చేయలేడు. ఆయనకి ఎమ్మెల్యేనో లేకపోతే కార్పొరేటరో లేకపోతే ఎంపీనో లేకపోతే ఇంకో ఇతర ఎప్పుడు ఆయనకు పదవి రాదు. నాకు ఆయనతో ఎలక్టెడ్ దానికి ఈ మధ్యకాలంలో నాకు ఆయనతో అనుబంధము వచ్చినప్పుడు అదే చెప్పారు. అన్నా, నేను ఎక్కడ కూడా ఎలక్షన్లో నిలబడలేను, నాకు ఏది పదవి ఎలక్టెడ్గా రాదు, కానీ మీతో కలిసి మనందరం పనిచేస్తాము, మంచి వాళ్ళందరూ ఒక గొడుగు కింద ఉండాలని గట్టిగా నమ్మే వ్యక్తిని కనుక ఆయనలో నాకు ఎందుకో ఒక మంచితనం కనిపించింది, ముందుకు పనిచేస్తామని చెప్పడం జరిగింది. ఏ కోరికలు లేకుండా, ఏవి ఆశించకుండా ఇవన్నీ చేస్తున్న ఒక వ్యక్తి. వారు చదువుకున్నారు, మీరు చూస్తే ఎంఏ ఎంఫిల్ అన్నీ కూడా ఉన్నాయి. అదేవిధంగా ఈడికి సంఘంలో ఎన్నో పదవులు వారు చూశారు. బీసీ సంఘాలన్నింటిలో కూడా యాక్టివ్ మెంబర్. మీరు ఇదే విధంగా ముందుకు వెళ్ళాలి, మా సహకారం మీకు ఎప్పుడు కూడా ఉంటుందని తెలుపుతున్నాను. మనం రాజకీయ పార్టీ 2 నిమిషాలు రాజకీయాల గురించి కూడా మాట్లాడుకోవాలి. ఇప్పుడు మన రాష్ట్రంలో ఒక వైఎస్ఆర్ పార్టీ ఏదైతే ప్రభుత్వం ఉందో వాళ్ళు ప్రజా చైతన్య పాదయాత్ర అని ఒకటి పెట్టారు. దేన్ని పురస్కరించుకు పెడుతున్నారో నాకు అర్థం కావటం లేదు. ఏమి సాధించాలని పెడుతున్నారో అది అంతకన్నా అర్థం కావట్లేదు. ఎందుకంటే ఏమన్నా పోలవరం అయిపోజేసామని సాధించామని ఏమన్నా సంబరాలు జరుపుకుంటున్నారా? అది ఎట్లా ఉండే గొంగలు అక్కడే ఉంది, అది ఏమాత్రం ముందుకు పోవటం లేదు. ఏమన్నా కరోనాని ఏమన్నా కట్టడి చేసి ప్రాణాలు కాపాడారు, వేలల్లో 100ల్లో కేసులు ఉన్నాయంటే అది కాదు. కొన్ని వేల ప్రాణాలు పోయాయి, కొన్ని లక్షల మందికి వచ్చింది కరోనా. ఎవరు పట్టించుకుంటే నాదుడు లేడు, దాని నుంచి మాట్లాడే నాదుడు అంతకన్నా లేదు. లేకపోతే ఈ రాష్ట్రంలో గుడులన్నీ మేము చాలా జాగ్రత్తగా భద్రంగా ఎక్కడ కూడా దాడులు లేకుండా మేము చేసాము కనుక అందుకు మేము ఈ యాత్రను పెట్టాము, ఈ సంబరాలు జరుపుకుంటున్నారంటే అది కాదు. రాష్ట్రం అంతా ఎక్కడ చూసినా గుళ్ళ మీద దాడులు. సరే లేదులేబ్బా, ఏదో అటువంటి పెద్దవి ఎట్లా చేయలేరు వీళ్ళు, మాటలు తప్ప ఇంక జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏది చేయలేదు అనుకుంటే ఏదో మైనార్టీ సోదరుల మీదన్నా కొంచెం ప్రేమ గీమ చూపించి బాగా చూసుకుంటున్నారంటే అది లేదు. మీరు చూస్తున్నారు సలాం కేసు నంద్యాలలో ఎంత పెద్ద ఎత్తున ఒక కుటుంబాన్ని పొట్టబెట్టుకున్నారు. ప్రభుత్వమే, పోలీసు అంటే ప్రభుత్వం అంటే పోలీసు, దాంట్లో తేడా ఏమి లేదు. ఏ విధంగా మైనార్టీని పొట్టన పెట్టుకుంటున్నారు. మైనార్టీలోనే ఏమున్నది, మైనార్టీలనే కాదు, పైన నాయకుల నుంచి కింద ఉండే సామాన్యుల వరకు ఈ పోలీసు వేదన, ఈ పోలీసు చేస్తున్న టార్చరు ఇంత అంతా కాదు. ప్రభుత్వం చెప్తే చేస్తున్నారా, వాళ్ళంటికి వాళ్ళు చేస్తున్నారా, అది కాదు ఇక్కడ ఇష్యూ. చూస్తే అన్ని దొంగ కేసులు పెట్టిన నాయకుల మీద, అక్కడ పైన ఉత్తర ఆంధ్రాలో అచ్చెన్నాయుడు గారి మీద, మధ్యలో కొల్లు రవీంద్ర గారి మీద, ఇక్కడ ఆఖరిలో రాయలసీమ అనంతపురంలో ప్రభాకర్ రెడ్డి గారి జేసీ కుటుంబం మీద. ఏంటిది మీ ఉద్దేశము?
మరొకసారి చెప్తున్నా, ఇది కేవలము భయభ్రాంతులు చేయాలా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరినీ, ఇంత పెద్ద నాయకుల్నే లోపల పంపిస్తే మీరెంత ఖబర్దారని చెప్పడానికి తప్ప ఇంకొకటి కాదు. కానీ నేను దానికన్నా గట్టిగా వైఎస్ఆర్ ప్రభుత్వానికి, వైఎస్ఆర్ కార్యకర్తలకు చెప్తున్నాము, బంతిలాగా మీరు మమ్మల్ని ఎంత తొక్కితే అంత పైకొచ్చి మిమ్మల్ని ఎదిరిస్తాము. మీరు చూశారు అరెస్టుల తర్వాత ఎన్ని కార్యక్రమాలు పెట్టారు. మేమే జేసీ కుటుంబం నుంచి ప్రభాకర్ రెడ్డి గారు కానీ నేను కానీ ఇక్కడ ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో మొత్తం పార్టీ కార్యకర్తలందరూ కూడా ముందుండి చేస్తారు. ఎందుకంటే మా గట్టి నాయకత్వం ఉన్నది. ఇక్కడ జిల్లాలో కాళ శ్రీనివాస్ గారి నాయకత్వంలో వారందరికీ కావాల్సిన వాడు. ఏ వర్గమో ఏ ఇదో కాదు, అందరినీ ఒక తాటి మీద తీసుకెళ్తాడు నమ్మకం మాకుంది. ఆయన నాయకత్వంలో ఈ జిల్లాలో వైఎస్ఆర్ పార్టీ చేసిన ఆగడాల్ని మేము ఖచ్చితంగా అడ్డుకుంటామని మాత్రం ఇక్కడి నుంచి మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మాకంటే కాస్త ఆర్థికంగా ఉంది కనుక మేము లాయర్లను పెట్టుకొని చేసుకోగలుగుతున్నాము. ఇదే విధంగా చేస్తే మేము కూడా లాయర్లు పెట్టుకోలేని పరిస్థితికి వస్తున్నాము. ఏంటంటే ప్రతి వ్యాపారాలు ప్రతి ఉండేటివన్నీ కూడా ముయ్యాలి, అక్రమ కేసులు పెట్టాలి, అన్నీ మూపించడం జరుగుతున్నాయి. బస్సుల మీద కోర్టు హైకోర్టు మీరు వాళ్ళకి కాంపెన్సేషన్ ఇవ్వాలి అంటే అది కూడా చేయని పరిస్థితి. అట్లాంటివి ఎన్నో జరుగుతున్నాయి. కానీ ఒక సామాన్య కార్యకర్త చేస్తే కేసులు ఏ విధంగా అడ్డుకోగలుగుతాడు? నేను ఆ రోజు కూడా మన కాళేశ్వరం గారి ప్రమాణ స్వీకారం రోజు చేయడం జరిగింది. ఏమని, ఎవరన్నా కేసులు పెడితే ఆ ఆఫీసర్ల మీద ప్రైవేట్ కేసులు పెట్టడానికి నేను ముందుంటాను అని ఆ రోజు చెప్పడం జరిగింది. దాంతోపాటు ఈరోజు నా చిన్నాన్న కూడా ఉన్నారు కనుక ఎవరన్నా అక్రమ కేసులు పెడితే నిజంగానే ఏదన్నా ఉంటే నేనేం చేయలేను. దాని గురించి నిజంగానే ఎవరో ఇసుకనో లేకపోతే సారాయో లేకపోతే ఇంకోటి ఏదో దొమ్మియో గిమ్మియో చేస్తే నేను దానికి అండగా ఉండను. కానీ ఫాల్స్ కేసులు ఏ కార్యకర్త తెలుగుదేశం కార్యకర్త మీద పెట్టినా నేను దగ్గరుండి మా లాయర్తో ముందుండి నడిపిస్తానని సభాముఖంగా మీ అందరికీ కూడా తెలుసుకుంటున్నాను. ఈ కరోనా నేను అనుకుంటున్నాను ఒక జనవరికి వైరస్ ఏమైనా తగ్గిపోతేనే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉండొచ్చు. ఆ లోకల్ బాడీ ఎలక్షన్స్లో అనంతపురం ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళందరికీ నేను ఒకటే విజ్ఞప్తి, మనము ఈ వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని ఒక హెచ్చరిక ఇవ్వాలి అంటే ఆ లోకల్ బాడీ ఎలక్షన్స్లో మనం ఖచ్చితంగా విజయం చెవి చూడాల్సిందే. దానికి మీరు కష్టపడండి. ఇది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పార్టీ, నాయకుల పార్టీ కాదు. మీరు ఎవరైతే కష్టపడతారో ఖచ్చితంగా పార్టీ వాళ్ళని గుర్తించి సర్వే చేపించి మీ పేరు వస్తే మీకు తప్ప వేరే వాళ్ళకి ఏ బడా నాయకుడు చెప్పినా టికెట్లు మాత్రం ఖచ్చితంగా పార్టీ హైకమాండ్ ఇస్తుంది. సర్వేలో ఎవరి పేరు వస్తే వాళ్ళది వస్తుంది. కనుక ఈ రోజు నుంచే మీరు ఆ పోటీకి సన్నాహాలన్నీ మొదలుపెట్టి ముందుకు తీసుకెళ్ళండి. మీరు ఎవరో ఏదో చెప్తే వినాల్సిన అవసరం లేదు. మీరు చంద్రబాబు నాయుడు కోసం పనిచేస్తున్నారు, మీరు తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తున్నారు. మీరు పనిచేసి ముందుకెళ్ళండి. పార్టీ మిమ్మల్ని ఖచ్చితంగా గుర్తు చేస్తుంది. దీంట్లో రెండో మాటే లేదు. ఇప్పటికే 2 అవుతున్నారు కనుక ఒక 2 నిమిషాలు. ఈ ప్రభుత్వము, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము కేవలం కక్ష సాధింపు తప్ప ఏది కూడా చేయటం లేదు. ఒక రియాక్షన్ ప్రభుత్వం అవుతున్నది. ఏంటంటే మీరు చూశారు, మొన్న మా యువ నాయకులు లోకేష్ గారు ఇక్కడికి వచ్చారు. ప్రభుత్వంలో లేదు, ఏ మంత్రి తిరగలేదు. ముఖ్యమంత్రి గారేమో ఒక హెలికాప్టర్లో ఒక చక్కెర తిరిగి అంత తప్ప ప్రజలు రైతుల గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. కానీ లోకేష్ గారు వచ్చి జిల్లా తిరిగి ఎక్కడ ఆయన ఇట్లా పొయ్యి వస్తూనే రాకముందు ఒక 2 గంటల ముందో లేకపోతే 2 గంటల తర్వాత గవర్నమెంట్ ఏదో ఒకటి అనౌన్స్ చేస్తుంది. ఇక్కడ అంటే ఆయన యాక్షన్కి గవర్నమెంట్ రియాక్షన్ తప్ప ముందే గవర్నమెంట్ ఎక్కడ కూడా ఏ చర్యలు తీసుకోవటం లేదు. మన జిల్లాలో కూడా వచ్చి రాకముందు ఒక 39 కోట్లేమో ప్రకటించారు. అటువంటి ప్రభుత్వము రైతులందరూ కూడా ఈ జిల్లాలో ఎక్కువ చెనిక్కాయ పంట పండే ఒక జిల్లా. ఇంచుమించు 95%, 99% ఎక్కడ కూడా రైతుకు ఒక ఎకరా కూడా మిగలలేదు. ఎక్కడ వేసినా ఒక లాస్ తప్ప ఎక్కడ కూడా లాభాలు జరగదు. రాబోయే రోజుల్లో ప్రణాళిక మేము ఇస్తున్నాము. ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి రైతుకి ఏదైతే వైఎస్ఆర్ పార్టీ రైతు కోసమే మేము పుట్టామో, రైతు కోసమే పెట్టామని ఈ పార్టీ
ఎటువంటి వాళ్ళకి రియాక్షన్ లేదు కనుక మేమే మా పార్టీ తరఫున ఒక ప్రణాళిక పెట్టి ముందుకు తీసుకెళ్ళి ప్రభుత్వాన్ని నిలదీయడం జరుగుతుంది. మరొకటి నాకు చాలా ఆనందంగా చెప్తున్నాను, రాబోయే రోజుల్లో మంచి రోజు చూసుకొని గుల్జార్పేట్లో మా పార్లమెంటరీ పార్టీ ఆఫీస్ తెరచబోతున్నాము. ఎందుకంటే కొంతమంది ఏదో ప్రచారం చేస్తారు, పవన్ రెడ్డి ఇక్కడ ఉండడు అని. నేను పార్లమెంట్కి అంతా ఇన్ఛార్జ్, నేను ఇక్కడ 2 రోజులు ఉంటాను, ఇంకొక చోట 2 రోజులు, ఇంకో చోట 2 రోజులు ఉంటా. కానీ ఇప్పుడు నుంచి ఇక్కడ ఆఫీస్ పెట్టాము. ఆఫీస్లో మన తెలుగుదేశం నాయకులు నేను ఉంటాను, ఇక్కడ వేదిక మీద ఉండి ఇంచుమించు అందరు నాయకులు ఉంటారు. నాతో పాటు మా చిన్నాని ప్రభాకర్ రెడ్డి గారు ఉంటారు, జేసీ దివాకర్ రెడ్డి గారు ఉంటారు. ఎవరో ఒకరు ఖచ్చితంగా ఇక్కడే ఉండి మన జిల్లాలో ఎవరన్నా ఏదన్నా వాళ్ళకి సమస్యలు ఉంటే ఖచ్చితంగా అందుబాటులో ఉంటామని చెప్తూ మరొకసారి మీరందరూ ఇంత ప్రేమాభిమానాలు పార్టీ మీద చూపిస్తూ మా మీద చూపిస్తున్నందుకు ఎప్పటికీ కృతజ్ఞుడిగా ఉంటానని తెలుసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.